కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఇలాకాలో బాగా వేస్తున్న బీజేపీ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే హవా కొనసాగనుందా? పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ హవాపై ఇవాల్టి మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. మొన్న జరిగిన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ పార్టీ తెరపైకి రావడం, 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ పార్టీని 3వ స్థానంలోకి నెట్టడం చూస్తుంటే తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకుంటుందా అన్న అనుమానాలు అందరిలో రేకెత్తిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కూడా పెద్దగా ప్రభావం చూపని బీజేపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా దాదాపు 3,44,000 ఓట్లను సాధించడం, బీఆర్ఎస్ పార్టీకి 2 లక్షల ఓట్లు కూడా రాకపోవడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తుంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ఉన్నా ఒక్క మంత్రి ఇలాకా అయిన మంతినిలో అసెంబ్లీ నియోజకవర్గంలోని 50,000 మెజార్టీ వచ్చింది. ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లో అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ లను వెనక్కి నెట్టి 4,000 పైచిలకు మెజార్టీని బీజేపీ సాధించడం ఆశ్చర్యానికి గురి చేసింది. రామగుండం నియోజకవర్గంలో కూడా దాదాపు నువ్వా నేనా అన్నట్టుగానే సాగగా చివరకు 10,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తమ పరువును నిలబెట్టుకుంది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 57,000 మెజార్టీ సాధించిన రాజ్ ఠాకూర్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 10,000కు తగ్గడం పట్ల కొంత ఆలోచనలో పడ్డారు. అయితే బీజేపీ పార్టీ హవా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇలాగే కొనసాగుతుందా, పార్లమెంటు ఎన్నికల వరకే పరిమితం అవుతుందా అన్నది ప్రశ్నగా మిగిలింది. కానీ బీజేపీ హవా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇలాగే కొనసాగితే ఇటు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, అటు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి అగ్ని పరీక్ష తప్పదు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ మానియాతోనే ఇంతగా ఓట్లను సాధించిందని, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇదంతా ఉండదని కొందరు ఇప్పుడే కొట్టిపారేస్తున్నారు కూడా. సో చూద్దాం, ఇంకా అసెంబ్లీ ఎన్నికలు 4.5 సంవత్సరాలు ఉన్నందున ఇంకా ఎన్ని మార్పులు జరగనున్నాయో, ఏమేం జరగనుందో వేచి చూద్దాం మరి.